ఇయర్స్ బ్యాక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు చెప్పిన మాట ఇంకా మైండ్లో రన్ అవుతూనే ఉంది. అర్జున్ రెడ్డి మూవీని ఒక వైలెంట్ ఫిలిం అని స్టాంప్ వేసిన కొంతమందికి అసలు వైలెంట్ అంటే ఏంటో యానిమల్ మూవీతో వాళ్ళకి చూపించబోతున్నాను, చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ చూడాలని ఏగర్గా వెయిట్ చేస్తున్నా అన్నారు సందీప్. అండ్ అప్పుడు చెప్పిన మాటని కేవలం హైప్ కోసం వాడకుండా నిజంగా చేసి చూపించబోతున్నా అని ఒక చిన్న శాంపిల్ వదిలారు యానిమల్ ట్రైలర్తో. అండ్ ఈ ట్రైలర్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరల్లీ స్టన్ అయిపోయాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని డిఫైన్ చేయడానికి కూడా కరెక్ట్ వర్డ్ రావడం లేదు, అంత మైండ్ ఫ్రీక్ చేసింది ఈ ట్రైలర్. అయితే ప్రతిసారి ప్రతి డైరెక్టర్ వాళ్ళ సినిమా హైప్ కోసం రిలీజ్కి ముందు చాలా మాటలు మాట్లాడతారు, బట్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేస్తారు అనే అజంప్షన్లోనే ఉన్నాను. కానీ సందీప్ రెడ్డి గారు మాటలు ఇచ్చిన ఎలివేషన్కి బియాండ్ ద బౌండరీ ఉంది ఈ ట్రైలర్. నిజంగా ఇది 3 minutes 32 seconds డ్యూరేషన్ ఉందా అనిపించింది. జస్ట్ ఒక చిన్న ట్రైలర్తో మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతే రేపు 3 hours 21 minutes ఉండే మెయిన్ స్ట్రీమ్ మూవీలో ఇంకెలాంటి విశ్వరూపం చూపెడతారని పెచ్చగా వెయిట్ చేస్తున్నా. అండ్ ఒక విషయం చెప్పాలి, నా లైఫ్లో ఏదైనా ఒక సినిమాని 3.5 hours థియేటర్లో చూడడం అనేది ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ ఈ న్యూస్ స్ప్రెడ్ అవగానే ఇది ఒక ఫేక్ అజంప్షన్ అనుకున్నా, కానీ అది నిజమని డైరెక్టర్ సందీప్ రెడ్డి గారే సెన్సార్ సర్టిఫికేట్తో స్ట్రైట్ పోస్ట్ పెట్టాక మ్యాడ్ అయిపోయింది. అండ్ ఒక నార్మల్ 2.5 hours మూవీలో ఏదైనా ల్యాగ్ అయిన సిచ్యువేషన్ వస్తేనే సినిమాకి డ్యూరేషన్ ప్రాబ్లం అని చెప్పే ఆడియన్స్కి 3.5 hours థియేటర్లో కూర్చోబెడతాను అని ఏ నమ్మకంతో రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారో సందీప్ రెడ్డి వంగ గారు, ఆయన గట్స్కి ఫిదా అయిపోయాను. రేపు పొద్దున్న రిజల్ట్ విషయం ఎలా ఉన్నా ఆ యాటిట్యూడ్ అండ్ గట్స్ మాత్రం ప్రతి ఒక్క లైఫ్లో ఉండాలనిపించింది. యాక్చువల్గా ఇది మొదట్లో 3 hours 40 minutes డ్యూరేషన్తో 2 intervals ఇచ్చి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ ఒక 20 minutes తగ్గించి ఒక్క ఇంటర్వెల్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. మరి అంతసేపు థియేటర్స్లో ఆడియన్స్ని కూర్చోబెట్టాలంటే సినిమాలో చాలా విషయం ఉండాలి. ఏ డైరెక్టర్ కూడా ఈ జనరేషన్లో ఇలాంటి డేరింగ్ స్టెప్ మాత్రం వేయలేదు. హానెస్ట్లీ సందీప్ రెడ్డి వంగ గారి రూటే సపరేట్. జస్ట్ ఒక్క క్యారెక్టర్ డ్రివెన్ ఫిలింతో ఇలాంటి సాహసం చేయబోతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. క్యారెక్టర్ డ్రివెన్ అంటే ప్రొటోగనిస్ట్తో సింపుల్ లైఫ్ లెసన్ నేర్పించడమో లేదంటే అతని ఎమోషన్కి కనెక్ట్ చేయడమో కాదు, వీటన్నిటికన్నా బియాండ్ ద లెవెల్ ఉండబోతుందని మాత్రం అనిపించింది ఈ యానిమల్ మూవీ. అండ్ స్టోరీ గురించి డీప్గా డిస్కస్ చేయడానికి కూడా ఏం కనిపించలేదు. జస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నతనం నుంచి తన తండ్రి మీద తనకున్న పిచ్చ ప్రేమను చూపించడం కోసం తండ్రి కూడా భయపడేలాగా ఒక కొడుకు చేసే మారణకాండమే ఈ యానిమల్. అందుకే టైటిల్ కూడా అతని క్యారెక్టర్ని డిఫైన్ చేసే విధంగా యానిమల్ అని పెట్టారు. అండ్ ఈ స్టోరీని ఫస్ట్ సందీప్ గారు రణబీర్ కపూర్ గారు చెప్పగానే ఆ క్యారెక్టర్ను ఊహించుకొని అద్దం ముందుకెళ్ళి నుంచుంటే తనను చూసుకొని తనకే భయం వేసిందని చెప్పారు. అండ్ ఒక హీరోని ఎంత వైలెంట్గా చూపెడితే తన జర్నీని ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న డౌట్ కూడా ఉంది, బట్ దాని వెనకున్న ట్రూ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. దానికి కనుక ఆడియన్స్ని కనెక్ట్ చేస్తే డ్యూరేషన్తో సంబంధం లేకుండా ఎంతసేపు అయినా క్యారెక్టర్తో డ్రైవ్ చేయడానికి ఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి థియేటర్లో సందీప్ రెడ్డి వంగ గారు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. అండ్ ఫైనల్లీ ట్రైలర్ గురించి ఒక్క మాట చెప్పాలంటే రణబీర్ కపూర్ గారి పెర్ఫార్మెన్స్ ముందు నాకు అసలు ఏం కనిపించలేదు. నేను జస్ట్ అలా చూస్తూ ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను. సందీప్ గారు తన క్యారెక్టరైజేషన్ని అంత బ్రూటల్గా రాశారనిపించింది. తన యాక్టింగ్ కానీ తన రేజ్ కానీ కళ్ళలో ఉండే ఇంటెన్సిటీ ఇవన్నీ రణబీర్ కపూర్ గారు కంప్లీట్ యాక్టర్ అని మరోసారి ప్రూవ్ చేశాయి. అండ్ మనలో కొంతమందికి తెలుసు రణబీర్ కపూర్ గారి యాక్టింగ్ లెవెల్, బట్ ఈ యానిమల్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో రణబీర్ కపూర్ గారి పెర్ఫార్మెన్స్కి ఎడిక్ట్ అయిపోతారని మాత్రం అనిపించింది. అండ్ ఎంతకన్నా అతని గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. ట్రైలర్లో ఉన్న ఫస్ట్ 30 seconds క్లిప్ చూస్తే చాలు మీకు అర్థమవుతుంది. అండ్ టెక్నికల్గా కూడా ఒక రేంజ్లో ఉంది ఇది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ కోరియోగ్రఫీ కంప్లీట్ గూస్ బంప్ స్టఫ్ అంతే. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉంది. అండ్ డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ రష్మిక గారు రణబీర్తో ఒక మాట అంటారు, మీ ఫాదర్ మీద నీకు ఉన్నది ప్రేమ కాదు అదొక రోగం అని చెప్తుంది. ఆ రైటింగ్ చాలా యూనిక్గా అనిపించింది. మరి డిసీజ్ రణబీర్లో ఉన్న యానిమల్ని ఎంత ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్తుందో చూడాలంటే December 1వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. అండ్ ఆ రోజు యానిమల్ మ్యాడ్నెస్ మాత్రమే కాదు, మన మోస్ట్ వైలెంట్ మ్యాన్ ఎంట్రీ కూడా అదే రోజున జరగబోతుంది. అది ఎవరో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ యానిమల్ మూవీ ట్రైలర్ చూసాక మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.